మెడికల్ ఎంట్రన్స్ కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయికి డినై చేయడం జరిగింది. ఆనాడు ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ మీద. ఇవాళ ఏదైతే తీర్పు ఇచ్చినారో దానికి సంపూర్ణంగా విరుద్ధంగా 3-4 ఏళ్ల కింద తీర్పిచ్చింది. మరి కోర్ట్స్ కూడా ఏదైనా సిస్టమ్ ఉండాలి. ఒకే అంశం పైన 3 ఏళ్లకోసారి 4 ఏళ్లకోసారి రకరకాల తీర్పులు ఇవ్వడం కాకుండా ఆనాడు ఎట్లా ఇచ్చామో దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి వకీలు ఎవరైతే గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ లీడర్ ఎవరు పోయినో నాకు తెలియదు, ఎవరైతే ఉన్నారో మరి కనీసం ఆయనకు పోయిన 3 ఏళ్ల కిందనే ఇటువంటి తీర్పు వచ్చిందని ఆయన వాదన వినిపించినా కూడా ఇలా కంప్లీట్గా తెలంగాణ బిడ్డలకు ఒక రక్షణ ఉండేది. కానీ అది కరువైందంటే ప్రభుత్వం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టలేదు దీని మీద. అందుకని ఇప్పుడు అనివార్యంగా సుప్రీంకోర్టు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళకపోతే 15-20 రోజులు వేచి చూసి ఉద్యమ సంఘాలుగా ఉద్యమ పార్టీలుగా మేము కూడా సుప్రీంకోర్టుకు వెళ్తాము. మా యువతుల యొక్క అంశాలను వారి యొక్క అవకాశాలను రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్ ద సేమ్ టైం నేను మన అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా మంది లోకల్ సర్టిఫికేషన్స్ ఇచ్చేటప్పుడు చాలా అల్కగా ఇస్తున్నారు. ఇదివరకు ఒక శ్రద్ధ పెట్టేవాళ్ళు. ఎస్టీస్ ఎవరైనా బయట నుండి వచ్చి సర్టిఫికేషన్ కావాలంటే వెరిఫికేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్గా ఉండేది. బీసీలలో కూడా ఎవరైనా వచ్చి అడిగినప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది. ఎస్సీలలో కూడా ఉపకులాలకు సంబంధించి కూడా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే లోకల్ అనేటటువంటి సర్టిఫికేషను మామూలుగా ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అంటేనే కాంగ్రెస్ అని ఎట్లయితే అంటామో ఆ స్థాయిలో ఇస్తా ఉన్నారు. నేను అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్క సర్టిఫికేట్ తప్పిస్తే ఒక్క బిడ్డ కాదు, ఆ ఒక్క డిస్టర్బెన్స్తోని 500 మంది పిల్లలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్క మార్కుతో పోయేటటువంటి ఉద్యోగాలు ఇవి, హైలీ టాలెంటెడ్ పీపుల్ రాసే ఉద్యోగాలు ఇవి. కాబట్టి లోకల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అధికారులందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, ఒక గన్ లైసెన్స్ ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తారో ఒక్క అభ్యర్థికి లోకల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా మీరు అంతే బలంగా ఆలోచించాలి, అంతే డీటెయిల్గా ఎంక్వైరీ చేసుకోవాలి, అంతే తీవ్రతను ఉంటుందనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక బాబు మాట్లాడుతూ చెప్పింది ఇందాక, ఇక్కడ పోయిన మేధావులంతా అని. నేను అంటా ఉన్నా, అంతా ఇక్కడే ఉన్నారు, యువ మేధావులంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇక్కడే ఉంది. మేమందరం అయిపోతా ఉంది మెల్లగా. కానీ మీరంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీరున్నారు, మీ ఆధ్వర్యంలో మీ ఇంటలెక్చువల్తోనే ఈ స్టేట్ని ముందుకు తీసుకొని వెళ్దాం. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ స్థానికత అంశం సీరియస్నెస్ అర్థం కాక కొందరు, అర్థమై కూడా ఏమి చేయలేని నైరాశ్యంలో కొందరు, అర్థమై కూడా ప్రభుత్వంలో పదవులు పోతాయనే బాధలో కొందరు మీ యువతుల పక్షాన ఇవాళ నిలబడతలేరు. వారు బాధపడేటట్టుగా మనందరం ఉద్యమం చేద్దాం, మనందరం ముందడుగేద్దాం. ఖచ్చితంగా మన హక్కుల్ని మనం కాపాడుకుందామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.